ట్రైన్లో దిగాను ఇప్పుడే. వాస్కోడిగామా నుంచి దిగేశాను. వాస్కోడిగామలో దిగేసి ట్రైన్లో దిగేసి బస్ ఎక్కానండి. పణజీకి బస్ ఎక్కాను. ఆ పోయిన రూట్లో చాలా బాగున్నాయండి సీనరీస్. ఆ సన్ రైజింగ్ చూడాలా మీరు, చాలా చాలా బాగుంది. అది తెల్లవారుజామున ఒక 5:30 గోవాలో పోయినప్పుడు వచ్చేసింది. గోవాలో ట్రైన్ దిగి అంతా అప్పుడు స్టార్ట్ అయింది. 5:50-5:40 అంతా వచ్చేసింది. చూడు ఎంత బాగుంది, చూసి ఎంత బాగున్నప్పుడు ఈ దారిలో చూసి ఆనందించండి. చూడు ఎలా సన్ రైజింగ్, ఎలా సూర్యుడు పుడుతున్నాడో చూడండి. ఈ విధంగా చూసి ఆనందించి గోవాలో మన పేరు చెప్పడానికి తెలియదు కానీ గోవాకు పోతున్నాము. గోవాకు పోయి చూస్తున్నాం. బస్సు జర్నీలోనే వీడియో తీసాము. అయినప్పటికీ చాలా బాగుంది. ఈ వీడియోని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మనుషులకు సపోర్ట్ చేస్తే తప్పేం లేదు. గోవా చూడండి. గోవాకు పోయినప్పుడు ఈ గోవాలో బ్రిడ్జి మీద పోయాము. బ్రిడ్జి మీద హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఉంది ఒకటి. సో ఈ గోవాలో అంటే ఎక్కడి నుంచి పోయినామంటే వాస్కోడిగామా నుంచి వెళ్ళాం. ఎక్కడికి? గోవాకి. మెయిన్ పణజీ చూసుకొని చాలా బాగుంది. చాలా బాగుంది. చూడండి సైడ్లో నది వస్తుంది. ఆ నది కూడా ఎంత బాగుందో. ఫిషర్స్ ఉన్నారు అక్కడ. ఫిషర్స్ అంటే చేపలు పడుతున్నారు. చేపలు పట్టేది కూడా చాలా బాగుంది. ఈ ముచ్చటగా ఉంది. ఈ వీడియోని చూస్తుంటే అర్థమైపోతుంది అప్పుడే. చేపలు పట్టడము, తర్వాత సీనరీ చూస్తుంటే చాలా చక్కగా ఉంది. చాలా చూడటానికి 2 కళ్ళు చాలా ఉంటాయి. అందుకే ఎప్పుడైనా కానీ వెళ్ళేటప్పుడు, తీర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు చాలా బాగుంటుందండి. ఆరోగ్యం కూడా బాగుంటుంది అలా వెళితే. సో చూసి ఆనందించండి, ఆనందించి తరించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గోవా అంటే చాలా బాగుంటుందండి గోవా. ఓకే చూడండి, గోవాలో చూపిస్తున్నారు అది వైన్ షాప్. ఇక్కడ గోవాలో అన్ని డూప్లికేటే దొరుకుతుందండి. వైన్ అంటే విస్కీ కానీ బ్రాందీ కానీ డూప్లికేట్. ఎందుకంటే కవిత, కేజ్రీవాల్ వీళ్ళంతా కుమ్మక్కయ్యి వీళ్ళు సొంతంగా నకిలీ మద్యాన్ని సృష్టించుకున్నారు. ప్రభుత్వ ఆదాయము గండి కొట్టారు. ఇవన్నీ జరుగుతున్నాయి, చూసాం కదా. లాస్ట్ 2 years బ్యాక్, 3-4 years బ్యాక్ ఏం జరిగిందని. ఆ విధంగా జరిగిందంటే ఇది ఆలోచించాలా. కానీ గోవాకు వస్తే తాకూడదండి. ఎందుకంటే అంత డూప్లికేట్ ఉంటుంది. కాబట్టి దయచేసి మద్యపానం సేవించకండి. ఎస్పెషల్లీ గోవాలో ఒరిజినల్ దొరకదండి. ఇక్కడ ఏదైనా తీసుకోండి. లిక్కర్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. ఓకే థ్యాంక్ యూ ఫర్ వెరీ మచ్. ఇప్పుడు బాగా బీచ్కి పోయి చూపిస్తున్నారు చూడండి. బాగా బీచ్ ఎట్లా పోతున్నారు. బాగా బీచ్ చూడండి ఎంత బాగుందో. బాగా బీచ్. ఈ బాగా బీచ్ చూసిన తర్వాతనే ఓకే బాయ్ అండి, బాయ్. బాగా బీచ్ అంటే చాలా బాగుంటుంది. చూడటానికి చాలా ఉంటుంది. ఫారిన్ కంట్రీలో తీర ప్రాంతం ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. సోఫా సెట్లు వేసారు చూడండి, దానికి డబ్బులు అడుగుతారు. ఒక్కొక్క దానికి వచ్చేసి 1 hourకి 100 rupees అడుగుతారు. ఇంకా ఎక్కువనే అడుగుతారు. ఏం చేస్తామండి, కూర్చోవడానికి ఎండ. నేను పోయిందే మే నెలలో పోయాను. మడ మిట్ట మధ్యాహ్నము. చూడు కాలిపోతూ ఉంది. ఈ ట్రిప్పు నిజంగా అనుకుంటే పనిష్మెంట్ ట్రిప్పు. అయినా ఏం చేస్తామండి, పనిష్మెంట్ ట్రిప్పు అని కూడా ఒక్కోసారి పనిష్మెంట్ వేసుకొని ఇట్లా ట్రిప్పుకు రావాలండి. చూస్తుంటే నీళ్లు చాలా బాగున్నాయి చూడటానికి. ఇసుక బాగుంది. అందరూ చాలామంది ఎండలో అయినా కూడా ఈ వేసవిలో అయినా వచ్చారు. మామూలుగా వింటర్లో ట్రిప్ పెట్టుకోవాలండి. కానీ నేను మిట మధ్యాహ్నం మండు వేసవిలో వచ్చాను. ఎందుకంటే ఏదో ఒక లోటు.
ఆ నీళ్ళలో చూస్తామని, కానీ నీళ్ళు వేడిగా ఉన్నాయండి. కానీ స్నానం చేయడానికి కూడా చాలా కష్టం ఉంది, ఎందుకంటే అంత వేడి ఉంది. కానీ నేను గొడుగు పట్టుకుపోయానండి, గొడుగు. ఆ గొడుగు ద్వారా చాలా మేలు జరిగింది, ఎందుకంటే గొడుగు వేసుకొని కూర్చొని చూస్తూ ఉన్నాను. చాలా మంచిగా అందరూ ఉన్నారు, చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నేను చూస్తున్నాను, చూసి ఆనందిస్తున్నాను. కానీ ఆనందించే దాంట్లో చాలా బాగుందనుకో, మరి ఆకలి వేయట్లేదు, ఆకలి అనేది వేయట్లేదు. ఏదో చూడటానికి వచ్చాను, చూస్తున్నాను అంతే. కాకపోతే నేను కూడా వీడియోలో చూడండి, నేను ఎలా టోపీ రెడ్ క్యాప్ పెట్టుకొని చూస్తున్నాను, వీడియో తీస్తున్నాను సెల్ఫీ మోడ్లో. కానీ అలసిపోయాను, ఎందుకంటే రాత్రంతా జర్నీ చేశాను ట్రైన్లో. నాకు అసలు నిద్ర రాదు, అయినా కూడా ఈ విధంగా జర్నీ చేసి అలసిపోయి అయినా వచ్చాను, చూస్తున్నాను. ఇంకా రూమ్ బుక్ చేసుకోలేదు, రూమ్ బుక్ చేసుకోవాలా అంటే ఈవినింగ్లో బుక్ చేసుకున్నాం అనుకొని అలాగే ఉన్నాను. అయినా కూడా చూస్తున్నాను. ఈ సెల్ఫీలో చూడండి, సెల్ఫీ ఇస్తున్నాను, సెల్ఫీలోనే పెట్టి సముద్రాన్ని చూపిస్తున్నాను మీ అందరికీ. చాలా బాగుంది. ఈ దీంట్లో ఏమనిపిస్తుందంటే, నేను అలసిపోయిన ముఖం చూడండి, నాది అలసిపోయిన ముఖం చూడు, కింద నీళ్ళు వస్తున్నాయి, కాళ్ళు టచ్ అవుతున్నాయి. చూడండి, చాలా ముచ్చటగా ఉంది, చాలా ముచ్చటగా ఉంది. అయినా లేదు, ఈ బాగా బీచ్లో, గోవాలో బాగా బీచ్ అనేది చాలా ఫేమస్ అండి. నేను చూసేసాను, బాగా బీచ్ చూసాను. మరి ఇంకొకటి ఏదో బీచ్ ఉంది, సమ్ బీచ్. ఫస్ట్ రోజు ఇక్కడనే బాగా బీచ్లో చూశాను. ఏదో పెద్ద బీచ్ అనుకున్నాను, కాకపోతే అంత ఏం పెద్ద ఏం లేదు. మన చీరాల బీచ్ కంటే నెల్లూరు బీచ్, చీరాల బీచ్, ఇంకోటి ఏదంటే మెడ్రాస్ మెరీనా బీచ్ కంటే ఏం పెద్ద, నాకేం అక్కడ బాగా అలవాటు. కానీ ఇక్కడికి వస్తే ఏదో ఒక తికమకగా కన్ఫ్యూషన్గా ఉందండి. ఈ సముద్రంలో ఎంత ఇసుక, ఎంత ఒక పుడి మాదిరి ఉందండి. ఏమంటారు దాన్ని, మన పిండి ఉంది కదా, ఆ విధంగా ఉందండి ఇసుక. కానీ ఇసుక అలా కొట్టినప్పుడు ఆ వీపుకు తగిలితే చురుక్కుని రెడ్గా తయారవుతుందండి వీపంతా. ఎక్కడెక్కడ పడతాయో నీళ్ళు, అలలు, అప్పుడు చాలా మంట అవుతుందండి. అందుకే నా పనిష్మెంట్ ట్రిప్ ఇది నాకు, ఎందుకంటే బండి వేషంలో రాకూడదు, వచ్చేసాను. పోనీ ఏదో చూసేసినాను, కానీ చాలా బాగుందండి, బాగుంది. కానీ ఇంకా వింటర్లో వస్తే ఇంకెంత బాగుంటుందో చూడండి. వింటర్లో రావాలా, సూపర్ ఉంటుందండి. అందువల్ల ఈ ట్రిప్ మాత్రం ఒక పనిష్మెంట్ అయినా కూడా అడ్వెంచర్ ట్రిప్ మాదిరి అనుకోవాలా నేను. ఎందుకంటే నడిచి చూడండి, ఎలా స్విమ్ చేస్తూ బాగా దిగాను, ఏదాంట్లో సముద్రంలో దిగాను చూడండి. ఎవరో ఒక ఆయనకి ఇచ్చాను, తీయండి వీడియో అంటే తీశారు, బాగానే తీశారు, పర్వాలేదు బాగానే తీశారు. నేను లోపల ఉన్నాను, అయినా ఈ అలల తాకిడి మాత్రం తట్టుకోలేమండి, అంత చాలా ఇబ్బందిగా ఉంటుంది అలల తాకిడి తట్టుకోలేక చాలా అవస్థపడినానండి. ఇది బాగా బీచ్ ఫస్ట్ డే డీటెయిల్స్ ఇవి. ఫస్ట్ డే రోజు జరిగినవన్నీ చెప్పానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.